ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ, యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వందే మాతరం యువమిత్రులందరికీ నమస్కారం. మనందరం కూడా ఏదో ఒక రకమైన క్రీడల్లో పాల్గొంటూ ఉంటాం. అది ఇంట్లో ఆడే చెస్, క్యారమ్స్ లాంటివి కావచ్చు, లేదా కాలేజీల్లో కానీ, ఆఫీసుల్లో కానీ, క్లబ్బుల్లో కానీ, స్టేడియంస్లో, ఇలా ఎక్కడో ఒక చోట మనందరం ఏదో ఆటలు ఆడుతూ ఉంటాం. అది ఎంత చిన్న స్థాయి మ్యాచ్ అయినప్పటికీ మనలో ప్రతి ఒక్కరికి అది గెలవాలని ఒక పట్టుదల ఉంటుంది. అది గెలిస్తే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది, ఓడితే బాధ కూడా కలుగుతుంది. అవి చిన్న స్థాయి మ్యాచ్లు అయినప్పటికీ మన జీవితానికి సంబంధించినంత వరకు మనం వాటిని గొప్పగానే భావిస్తాం, ముఖ్యమనే భావిస్తాం. అదేవిధంగా క్రికెట్, హాకీ, లేక ఫుట్బాల్, టెన్నిస్ ఇలాంటి క్రీడల్లో మన దేశం యొక్క జట్టు పాల్గొన్నప్పుడు, లేదా మనకి ఇష్టమైన వాళ్ళు ఆడుతున్నప్పుడు మనం దానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం. మనం దానిలో ఎంతో ఇన్వాల్వ్ అవుతాం. ఆడిన వారు ఎటువంటి భావోద్వేగాలు ఫీల్ అవుతారో మనం కూడా దాదాపుగా అవే ఫీల్ అవుతాం. వారు కష్టపడి ఏదైనా లక్ష్యాన్ని సాధించినప్పుడు, లేదా విజయాన్ని సాధించినప్పుడు మన సంతోషానికి హద్దే ఉండదు. కానీ మనం పారా ఒలింపిక్స్ అలాంటి ఆటలకి, అందులో ఆడే వికలాంగులకి అసలు మనం ప్రాముఖ్యత ఇస్తున్నామా? అసలు వారి గురించి పట్టించుకుంటున్నామా? వారిలో సైతం మనలో లేక ఏ ఇతర ఆటగాళ్లలో ఏ విధమైన గెలవాలన్న పట్టుదల, కసి, కష్టపడే తత్వం, అపూర్వమైన నైపుణ్యం ఉన్నప్పటికీ మనం వాళ్ళకి అంత విలువ ఇస్తున్నామా? ఇది కొంత ఆలోచించవలసిన విషయం. పారా ఒలింపిక్స్ ఆటగాళ్ళు ఆడే ఏ ఆటని నేను ఇప్పటిదాకా చూడలేదు. దాని పట్ల ఎటువంటి ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే నాకు దాని విలువ తెలియదు కాబట్టి. కానీ చందు ఛాంపియన్ అనే సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం పూర్తిగా మారింది. మహారాష్ట్రలో ఎక్కడో ఒక పల్లెటూరులో పుట్టిన పిల్లవాడు చిన్నతనం నుంచే ఒలింపిక్స్లో మెడల్ సాధించాలని కళ్ళు కంటూ ఉంటాడు. ఆ అబ్బాయి పేరు మురళీకాంత్ పేట్కర్. అయితే అతని మిత్రులు అతన్ని చందు ఛాంపియన్ అని వెక్కిరిస్తూ ఉంటారు. చందు అంటే హిందీలో లూజర్ అని అర్థమట. కానీ ఆ పిల్లవాడు అద్భుతమైన పట్టుదలతో, అకుంఠితమైన దీక్షతో, తన అన్న సహకారంతో ఒక కోచ్ దగ్గర కొన్ని సంవత్సరాల పాటు కుస్తీ నేర్చుకుంటాడు. మంచి కుస్తీ యోధుడు అవుతాడు. కానీ అతని తండ్రికి ఈ విషయంలో ఎంత మాత్రం ఆసక్తి ఉండదు. ఎప్పుడూ ఆ అబ్బాయిని నిరుత్సాహపరుస్తూనే ఉంటాడు. ఎలాగో ఆ యువకుడికి ఒక పోటీలో పాల్గొనే అవకాశం వస్తుంది. కానీ అతని కోచ్ అతనిని ఆ పోటీలో ఓడిపోవాలని చెప్తాడు. ఎందుకంటే అవతల వైపు పోటీలో ఉన్నది ఆ ఊరి పెద్ద అయిన ఒక వ్యక్తి కొడుకు. ఆ ఊరి పెద్ద ఆ కోచ్కి కూడా దగ్గర బంధువు. కాబట్టి కావాలనే ఓడిపోవాలని ఆదేశిస్తాడు. అయితే మ్యాచ్లో ఓడిపోతే ఇక తన తండ్రి తనకి కుస్తీ ఆడే అవకాశం ఇవ్వడని భావించి మురళి తన ప్రతాపం మొత్తం చూపించి ప్రత్యర్థిని చిత్తుగా ఓడిస్తాడు. అయితే ఆ ఊరి పెద్ద, ఇక ఆ ఊరి మనుషులు దీన్ని ఎంతో అవమానంగా భావించి మురళి మీద దాడికి వస్తారు. మురళి వారి నుంచి అతి కష్టం మీద తప్పించుకొని ఒక నడుస్తున్న ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి పారిపోతాడు. తన ప్రాణాలు కాపాడుకుంటాడు. ఆ ట్రైన్లో అతన్ని కాపాడిన వ్యక్తి అతనికి మంచి మిత్రుడు అవుతాడు. అతని ద్వారా మురళి మిలిటరీలో జాయిన్ అవుతాడు. మిలిటరీలో కనుక చేరితే క్రీడలకి గొప్ప ప్రోత్సాహం ఇస్తారని అతని మిత్రుడు చెప్తాడు. నేను ఇప్పుడు అందుకే మిలిటరీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను, కాబట్టి నువ్వు కూడా నాతో పాటు రా అని చెప్పి అతని వెంట పెట్టుకుని తీసుకెళ్తాడు. ఆ విధంగా అనుకోకుండా మురళి ఆర్మీలో జాయిన్ అవుతాడు. అయితే ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ కుస్తీకి కోచింగ్ ఉండదని, కేవలం బాక్సింగ్ మాత్రమే కోచింగ్ ఉంటుందని అతను తెలుసుకుంటాడు. అది తెలుసుకుని కొంత నిరుత్సాహపడ్డప్పటికీ మొండిగా బాక్సింగ్ నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. అతను ప్రతి ఒక్కరితో నేను ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి తీరుతాను అని చెప్తూనే ఉంటాడు. అందుకు ఎవరైనా అతన్ని చూసి నవ్వితే అతనికి విపరీతమైన కోపం వచ్చేది. బాక్సింగ్ కోచ్ ముందుగా అతన్ని పెద్దగా పట్టించుకోడు. కానీ అతని అసాధారణమైన పట్టుదల చూసి అతను మురళికి అవకాశం ఇస్తాడు.
బాక్సింగ్లో అతనికి మంచి తర్ఫీదు ఇస్తాడు. త్వరలోనే టోక్యోలో జరిగే అంతర్జాతీయ మిలిటరీ ఆటగాళ్ల పోటీలో పాల్గొనే అవకాశం మురళికి వస్తుంది. అక్కడ అతను అద్భుతంగా పోరాడి ఫైనల్కి చేరుకుంటాడు. ప్రత్యర్థులను తేలికగా నాకౌట్ చేస్తూ ఉంటాడు. కానీ కొద్దిగా ఏకాగ్రత కోల్పోయి అనవసరమైన విషయాల మీద ఆసక్తి చూపించి ఫైనల్లో ఓడిపోతాడు. దాంతో కోచ్కి అతని మీద బాగా కోపం వస్తుంది. అతనితో మాట్లాడడం మానేస్తాడు. అయితే ఆ తర్వాత మురళికి ఏషియన్ గేమ్స్లో పాల్గొనే అవకాశం వస్తుంది. కానీ అంతలోకే 1965లో జరిగిన యుద్ధంలో అతనికి తల నుంచి పాదాల దాకా అనేక బుల్లెట్లు తగిలి ప్రాణాపాయ స్థితిలో పడతాడు. అతని వెన్నులో దిగిన ఒక బుల్లెట్ అసలు తీసే అవకాశమే లేదని డాక్టర్లు చెప్తారు. అది తీస్తే మొత్తం శరీరం చచ్చుబడిపోతుంది అని వారు చెప్తారు. బుల్లెట్ వలన అతని నడుము కింద భాగం పనిచేయడం మానేస్తుంది. అతను చక్రాల కుర్చీకే పరిమితం అవుతాడు. దాంతో అతని ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఆశలు ఆవిరైపోతాయి. ఒక్కసారి ఆలోచించండి, బాక్సింగ్ రింగ్లో కొదమసింహంలా పోరాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రత్యర్థులను నాకౌట్ల మీద నాకౌట్లు చేస్తూ ఒలింపిక్ మెడల్ వైపు దూసుకుపోతున్న ఒక యువకుడికి ఉన్నట్టుండి ఇక నువ్వు ఎప్పటికీ బాక్సింగ్ చేయలేవు, నీ జీవిత కళని ఎప్పటికీ నెరవేర్చుకోలేవు, అసలు నువ్వు సహకారం లేకుండా కనీసం సొంతంగా నడవలేవు కూడా అని తెలిస్తే ఆ బాధ, ఆ షాక్ ఏ విధంగా ఉంటుంది? అది తట్టుకోలేక మురళి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. కానీ దైవవశాత్తు బతికి బట్టగడతాడు. ఇక అప్పుడు ఎలాగైనా బతికి ఉండాలని నిశ్చయించుకుంటాడు. కానీ అతని ఇంట్లో వాళ్ళు అతన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి నిరాకరిస్తారు. అందువలన అతను మిలిటరీ వారి సహాయంతో వారి హాస్పిటల్లోనే ఉండిపోతాడు. అయితే ఆ సమయంలో అతని పూర్వపు బాక్సింగ్ కోచ్ అతనికి ఎంతో సహకారం అందిస్తాడు, ఎంతో స్ఫూర్తిని అందిస్తాడు. ఇప్పటికీ కూడా ఒలింపిక్స్లోనూ మెడల్ సాధించవచ్చు అని చెప్తాడు. మురళి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అదిలా సాధ్యం అని అడుగుతాడు. అప్పుడు అతను పారా ఒలింపిక్స్ గురించి చెప్తాడు. అంటే వికలాంగులు పాల్గొనే ఒలింపిక్స్ అన్నమాట. కాళ్ళు పనిచేయనప్పటికీ కేవలం చేతుల బలంతో స్విమ్మింగ్లో అతను గట్టిగా సాధన చేస్తే ఆ పోటీలో అతను మెడల్ గెలిచే అవకాశం ఉందని ఆయన చెప్తాడు. అయితే ఈ మురళి ఎంత పట్టుదల గల వ్యక్తి అంటే వెంటనే అతను స్విమ్మింగ్లో కఠోరమైన సాధన చేయడం మొదలు పెడతాడు. కొన్నాళ్లకి స్విమ్మింగ్లో ఎంత నిష్ణాతులు అవుతారంటే కామన్వెల్త్ గేమ్స్లో ఏదైతే స్విమ్మింగ్ స్పీడ్ రికార్డ్ ఉందో దానిని సమం చేసే శక్తి సంపాదిస్తాడు. అది చూసి భారతీయ ఒలింపిక్ కమిటీ వాళ్ళు ఆశ్చర్యపోతారు. కానీ మనకి స్పోర్ట్స్ బడ్జెట్ తక్కువగా ఉందని, కాబట్టి రెగ్యులర్ ఒలింపిక్స్ వెళ్ళే వాళ్ళనే మనం పంపించగలుగుతామని, పారా ఒలింపిక్స్కి నిన్ను పంపించలేము అని చెప్తారు. దానికి అతను తీవ్రమైన భావోద్వేగంతో స్పందించిన తీరు చూసి వారు తమ మనసు మార్చుకుని అతనికి పారా ఒలింపిక్స్కి వెళ్ళే అవకాశం కలిగిస్తారు. అక్కడ మురళి అసాధారణమైన అద్భుతమైన ప్రదర్శన చేసి పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. ఇండివిజువల్ పోటీలో భారతదేశానికి ఆ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రావడం అది మొట్టమొదటిసారి. ఆ విధంగా అతను దేశానికి గొప్ప పేరు తీసుకొస్తాడు. ఇది జరిగింది 1972లో. కానీ కాలక్రమంలో ఈ విషయాన్ని అందరూ మర్చిపోతారు. దీని గురించి మన దేశంలో సరైన రికార్డులు కూడా లేవు. కానీ తర్వాతి కాలంలో కొందరు జర్నలిస్టులు చేసిన ప్రయత్నం వల్ల అతను చేసిన మహాద్భుతం 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రఖ్యాతిలోకి వచ్చింది. దీన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2018లో అతనిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. మురళీకాంత్ పట్టుదలకి పరాకాష్ఠగా అన్నట్టుగా ఈ రోజు కూడా అతని వెనులో బుల్లెట్ అదే విధంగా అక్కడే ఉంది. ఈ సినిమాలో హీరోగా కార్తిక్ ఆర్యన్ అద్భుతంగా నటించాడు. అతని కోచ్గా నటించిన విజయ్ రాజ్ సైతం చాలా గొప్పగా నటించాడు. ఇక కబీర్ ఖాన్ డైరెక్షన్ ఉన్నతమైన స్థాయిలో ఉంది. అయితే వేరే కమర్షియల్ సినిమాలు హిట్ అయినంతగా ఇది హిట్ అవ్వలేదని బయట టాక్ నడుస్తోంది. కానీ మనం దీన్ని ఒక సాధారణమైన సినిమాలా కాకుండా ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కొని మనిషి నిలబడవచ్చు, అద్భుతాలు సాధించవచ్చు, అద్భుతాలు ఆవిష్కరించవచ్చు, మనిషి సంకల్ప శక్తి అవధులే లేవు అని నిరూపించే ఒక వ్యక్తి యొక్క గొప్ప చరిత్ర ఇది అన్న కోణంలో మనం ఈ సినిమాను చూద్దాం. మనందరికీ కూడా ఈ సినిమా నిస్సందేహంగా గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. ఈ సినిమాని తప్పక చూడండి, అందరికీ చూపించండి. ప్రస్తుతం ఇది OTTలో అందుబాటులో ఉంది. వందే మాతరం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.